ఆమె రూపాన్ని చూసి దైత్యులు విస్మయం చెందారు. కానీ వారి మనసుల్లో దుష్టబుద్ధే పెరిగిద్దే. మదోన్మతులైన దైత్యులు ఆమెను అపహరించాలి అనుకున్నారు. ఈ అందమైన స్త్రీని మన రాజుకు సమర్పిద్దాం అని ఆలోచించారు. పువ్వులు పండ్లు చూపిస్తామని కపటంగా ఆమెను ఎత్తుకుపోవటానికి ముందుకు వచ్చారు. ఈ దురాశను గమనించిన దత్తుల వారు తన యోగ బలాన్ని ప్రయోగించారు. ఆయన కేవలం ధ్యానంతోనే దైత్యుల్ని స్తంభింపజేశారు. ఒక్క క్షణంలో లక్షలాది మంది దైత్యులు కదల్లేక మాట్లాడలేక అక్కడే రాతి రూపాలై నిలబడిపోయారు. అనగాదేవి తన తపోశక్తిని ప్రదర్శించింది. ఆమె సంకల్ప మాత్రంతోనే దైత్యులంతా వారి శక్తిని కోల్పోయారు. వారి శక్తి క్షీణించింది. వారి శరీరాల్లోని తేజస్సు అంతా అదృశ్యమైంది. బలం లేక శక్తి లేక నిస్సహాయులై అలానే పడిపోయారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన దేవతలకు ధైర్యం వచ్చింది. తమ అస్త్రశస్త్రాలను ఎత్తుకున్నారు. ఖడ్గాలతో, శూలాలతో, త్రిశూలాలతో, గదలతో శక్తిహీనులైన దైత్యులపైన దాడి చేశారు. భీకరమైనటువంటి సంహారం జరిగింది. దైత్య సైన్యం నాశనమైంది. ఇంద్రుడు స్వయంగా జంబాసురుణ్ణి వధించాడు. అసురుల రక్తం నదులై ప్రవహించింది. యుద్ధరంగం దైత్య శవాలతో నిండిపోయింది. ఆ మహాయుద్ధం ముగిసింది. దేవతలు జయఘోషలు చేశారు. శ్రీ దత్తుల వారిని స్తుతించారు. అనగాదేవిని వందించారు. ఇంద్రుడు కృతజ్ఞతతో మోకరిల్లి, భగవాన్, మీ కృప వల్లనే మేము రక్షణ పొందాం. మీరు లేకుంటే మేము నాశనమై ఉండేవాళ్ళం. మీ యోగశక్తి అద్భుతం. మీ దయ విశాలం. మాకు మళ్ళీ మా రాజ్యాలు, మా స్థానాలు తిరిగి లభించాయి. మేము అన్ని వేళలా శాశ్వతంగా మీకు రుణపడి ఉంటాం అని విన్నవించుకున్నాడు. దత్తుల వారు అందరినీ ఆశీర్వదించారు. దేవతలు తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళారు. స్వర్గంలో సంతోషం, శాంతి నెలకొన్నాయి. సురలు, మునులు, దేవర్షులందరూ శ్రీ దత్తాత్రేయుని మహిమను కొనియాడారు. ఇక కార్తవీర్యార్జునుడి తపస్సు గురించి శ్రీకృష్ణుడు ఆ అద్భుతమైనటువంటి కథను ధర్మరాజుకు ఈ విధంగా వివరించాడు. ఇది రెండవ కథ. దీన్ని కూడా జాగ్రత్తగా విను. ఓ యుధిష్ఠరా, ఆ దత్తుల వారు తన కర్మ, వాక్కు, మనస్సుతో లోక కళ్యాణం చేస్తూ ఉండేవారు. ఒకసారి అత్యంత కఠినమైన తపస్సులో నిమగ్నమయ్యారు. ఊర్ధ్వ బాహువులతో కదలకుండా రాయివలే నిలబడి కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో దృష్టి కేంద్రీకరించి 3000 దివ్య సంవత్సరాల పాటు తపస్సును చేశారు. ఆయన యోగ స్థితిలో ఉన్నప్పుడు